వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓడ్యానపీఠం అంటే అస్సాంలో ఉన్నటువంటి కామాక్షి అని ఓడ్యానపీఠం అంటారు. ఇది వివరంగా మనకి శాస్త్రం చెప్తున్నమాట. అది అత్యంత ఉత్కృష్టమైన పీఠం అంట ఓడ్యానపీఠం. ఇది బయటది. ఇప్పుడు మనకి జాలంధర పీఠం ఎక్కడుంది? కంఠం దగ్గర. పూర్ణగిరి పీఠం ఎక్కడుంది? హృదయం దగ్గర. కామగిరి పీఠం ఎక్కడుంది? మూలాధారం. కానీ మూలాధారం కామగిరి పీఠం, అనాహతం పూర్ణగిరి పీఠం, జాలంధరం విశుద్ధ చక్రస్థానం, ఓడ్యానపీఠం ఆజ్ఞాచక్రస్థానం, దానికి పైన సహస్రారం బిందు మండల వాసిని తర్వాత నామం. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా పెట్టాడు మొత్తం లెక్కంతా. ఇందులో తిరుగుతున్న తల్లి జయా. జయ అంటే ఒకదాని నుంచి ఒకటి దాటుకుంటూ వెళుతోంది కదా, అది జయం. అందుకే జయా అనే మాట అంత చక్కగా ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. అందుకే కామ పూజిత నుంచి బిందు పీఠవాసిని వరకు వెళ్తున్నాం. ఇప్పుడు మనకి ప్రమాణాలు చూపిస్తున్నాడు చూడండి. కామగిరి పీఠం గురించి చెప్తూ యోగశాస్త్రంలో శ్లోకములు ఇవన్నీ కూడా. గుదమేఢ్రాంతరాళస్థం మూలాధారం త్రికోణకం యదేతత్ కామరూపాక్షం పీఠం కామఫలప్రదం. అంటే కామగిరి పీఠం ఎక్కడో చెప్పారు. ఇక పూర్ణగిరి పీఠం ద్వాదశారం మహాచక్రం హృదయే అనాహతం అనాహతాహ్వయం తదేతత్ పూర్ణగిర్యాక్షం పీఠం తవ వరాననే. అమ్మా నీ పీఠం అది. ఇది యోగశాస్త్రపు శ్లోకాలు. అలాగే కంఠకూపే విశుద్ధాక్షం యచక్రం షోడశాశ్రకం 16 దళాల చక్రం ఉంటుంది అక్కడ. అది పీఠం జాలంధరన్నామా తిష్టత్యత్ర మహేశ్వరి. అది జాలంధర పీఠం. అందుకే జాలంధర బంధం అని యోగశాస్త్రంలో ఉంది. ఈ మధ్య కొంచెం యోగా కొంచెం పాపులర్ అయింది కదా. జాలంధర బంధం ఓడ్యాన బంధం అని ప్రాణాయామాల్లో చెప్తున్నారు. ఇది జాలంధరం. ఇక ఓడ్యానం ఆజ్ఞ భ్రువోర్మధ్యే ద్విదళం చక్రముత్తమం. 2 దళాల చక్రం ఆజ్ఞాచక్రం ఉంటుంది. అది ఓడ్యానాక్షం మహాపీఠం ఉపరిష్టాత్ ప్రతిష్ఠితం అని వివరించారు. ఈ విధంగా అమ్మవారి యొక్క స్థానములు చెప్పబడుతున్నాయి. ఇవి శ్రీచక్రంలో ఎక్కడుంటాయో చూడండి. ఎందుకంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరులు శ్రీచక్రంలో ఎక్కడుంటాయో చెప్పారు కదా. ఇవన్నీ శ్రీచక్రంలో ఎక్కడుంటాయో మనం తెలుసుకోవాలి. బిందు మండల వాసిని అన్నప్పుడే తెలిసిపోతుంది ఎక్కడుంది ఇది. శ్రీచక్రంలో బిందువులో ఉందిట. ఓడ్యాన పీఠము అంటే త్రికోణం. బిందువు వెంటనే వచ్చేటువంటి త్రికోణము ఓడ్యాన పీఠమని చెప్పబడుతున్నది. ఇది వివరిస్తున్నాడు. ఆ తర్వాత వివరిస్తున్నది వసుకోణ దశారయుగ్మ మన్వస్త్రములు కలుపుకుని. వసుకోణము అంటే అష్టత్రికోణము, దాని తర్వాత బహిర్దశార అంతర్దశార, తర్వాత 14 త్రికోణాలు. ఇది కలిపితే జాలంధర పీఠం. దాని తర్వాత వచ్చేటువంటి షోడశదళ అష్టదళ చతురస్రములు 3 కలుపుకుంటే కామగిరి పీఠం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు శ్రీచక్రంలో కూడా 3 పీఠాలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీచక్రం ఎంత సంపూర్ణమైపోయింది. ఇందాక చెప్పిన పరావైఖరి దాంట్లోనే కనబడుతున్నాయి. బిందు మండలవాసి నుంచి పూర్ణగిరి పీఠము, ఓడ్యాన పీఠము, జాలంధర పీఠము అందులోనే కనబడుతున్నాయి. అందుకే మనకి శరీర చక్ర, శ్రీచక్ర, విశ్వచక్ర సమన్వయం ఎలా జరుగుతుందో చూడండి. ఇదే తెలుసుకోవలసినవి. ఇంత రహస్యాలు చెప్తున్నారు కనుకనే ఈ నామములు రహస్యనామములు అని మనం నమస్కారం చేసుకుని బిందు మండలవాసిని. ఇప్పుడు ఈ లోపలున్నమని పూజించే పద్ధతి ఏమిటండి? రహోయాగక్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. అది మహాయాగం అంటే ఆయన చెప్పాడు మహాశంభువు, అది మహాయాగం, దానికో నమస్కారం. ఇప్పుడు రహోయాగం ఏంటి? మహాయాగానికి విరుద్ధమా? కాదు. బహిర్యాగం అంతర్యాగం అని 2 ఉన్నాయి. ఇది సాధారణ శ్రీ విద్యోపాసనలో కూడా ఉంటాయి కానీ యాంత్రికంగా చేస్తే ఇది తెలియదు. ఇది బహిర్యాగం అంతర్యాగం అంటే బయట శ్రీచక్రమందు ఆరాధన చేస్తే బహిర్యాగం, నీ లోపలే చక్రభావన చేస్తూ ఉంటే అంతర్యాగం. ఇది చేయగలగాలి. అలా చేస్తూ ఒక్కొక్క దళంలో ఏ దేవతలను ఆరాధించాలి, అమ్మవారి యొక్క ఏ నవావరణ చక్రంలోని భాగము శరీరంలో ఏ చక్రంలో అన్వయించాలి, ఏ దేవత అక్కడ భావించాలి అని ఒక్కొక్కటి భావించుకుంటూ వెళుతూ ఉంటే అప్పుడు ఆరాధన. అక్కడ తర్పణ చేయాలట ఒక్కొక్కటి. తర్పణ అంటే నీలో ప్రాణశక్తిని అక్కడ సమర్పణం చేయడమే. అందు రహో యాగక్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. రహ అంటే రహస్యము. రహస్యముగా చేసిన యాగము యొక్క క్రమం. క్రమం అంటే పద్ధతి.
పద్ధతి. పద్ధతి ఎప్పుడుందో గురువు శిష్యుడు సంప్రదాయం ఉంది తెలుసుకోవాలి. ఇవి తెలియకుండా చేస్తే లాభం లేదు. అది ఉత్తమమైన గురువుని ఆశ్రయించి తద్వారా ఈ పద్ధతిని తెలుసుకుని ఆరాధన చేస్తే అప్పుడు నీకు పూర్ణగిరి కామగిరి ఓడ్యాన జాలంధర బిందు మండలములందున్న అమ్మవారు నువ్వు ఆరాధించగలవు. ఆ పద్ధతిలో ఆరాధించు. ఆరాధించినప్పుడు నీ యొక్క జీవభావాన్ని అంటే నేను అనే అహాన్ని అమ్మకు ఆయా పీఠముల యందు అర్పించే. అది తర్పణం, రహస్తర్పణం. ఇక్కడ చేసే బిందు తర్పణం బాహ్యం, ఇది ఆంతర్యం. ఈ రెండూ చేసినప్పుడు గొప్పది. దీనికంటే అది గొప్పది అంతర్యాగం. ఈ అంతర్యాగం చేసే మహానుభావులు ఉంటారు. ఇలాంటి శ్రీ విద్యలో మహానిష్ఠులైన వాళ్ళు ఇప్పటికీ ఈ దేశంలో ఉన్నారు. కొదవేమీ లేదు, సందేహం లేదు. ఇప్పటికీ ఉన్నారు. నిన్న మొన్నటి దాకా కాదు, ఇప్పటికీ ఉన్నారు. అయితే అందరూ తెలియబడరు. నిజానికి గొప్ప యోగులు తెలియబడకుండానే ఉంటారండి. వాళ్ళు అసలు తెలుసుకోవాలని అనుకోరు వాళ్ళు. అందులో రహోయాగం ఎవరికి తెలుస్తుంది? అందుకే రామకృష్ణ పరమహంస చెప్తాడు, సాత్వికుడైన వాడి యొక్క అసలు సాధన దోమతెర మాటనే జరుగుతుందన్నాడండి. పెద్ద గొప్ప మాట, చిన్న విషయం కాదు. దోమతెర మాటన అంటే రాత్రి పడుకున్నాక తెల్లవారుజామున లేస్తూనే ఆ ఆసనం మీద కూర్చొని ఇంకా వాడు మొహం కడిగామా ఇది కడిగామా ఇవి ఉండకూడదు అక్కడ భావంలో. ఆ స్థితిలో కూర్చొని ఒక్కసారి తనలో సంచరిస్తున్నటువంటి ఆ పరచైతన్యాన్ని భావన చేస్తూ ఒక్కొక్కటి ఆ శ్వాస రూపంగా సాధన చేసుకుని ఒక్కొక్క చక్రంలో అమ్మవారిని చూసుకుంటూ వెళతారట. వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? వాళ్ళు ఉపాసకులను కూడా ఎవరికి తెలియదు. అసలైన ఉపాసన ఇది. రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. ఆ రహస్తర్పణానికి సంతోషించే అమ్మ రహోయాగంతో ఆరాధన పొందే తల్లి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ఎప్పుడైనా సరే మన లోపల ఉన్నటువంటి కుండలిని రూపము చైతన్య రూపముగా అమ్మవారే ఉన్నారు అని ఎంత వేగం అంతర్ముఖ సాధన చేయగలిగితే అంత ధన్యులమవుతాం. అలా సాధన చేస్తే అనుగ్రహం ఎలా ఉంటుంది? సద్యప్రసాదిని. సద్య అంటే వెంటనే అని అర్థం. వెంటనే ప్రసాదిస్తుందిట, అంటే అనుగ్రహం చూపిస్తుంది. ఎవడైతే అమ్మవారిని అంతరంగంగా ఆరాధన చేస్తారో వారికి ఎక్కువ ఫలితం ఉంటుంది. అందుకని బాహ్య పూజలు మానేశానండి అన్నాడు ఒక ఆయన. అక్కడ మళ్ళీ మానేశాననే భావం కూడా ఉండదండి వాడికి. అది ఉన్నదా మళ్ళీ పోయింది. ఆ స్థితికి వెళ్ళిపోయిన వాడు బాహ్యం మానతాడు మానడు అని కాదు, వాడికి అవసరం లేదు. లోక సంగ్రహార్థం చేసినా తప్పేమీ లేదు. అందుకే తాను ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిత్యము కూర్చుని ఆ నరసింహ తపోవనంలో ఆ భవ్యమైనటువంటి చంద్రమౌళీశ్వర స్వామికి భారతీ తీర్థ స్వామి వారు అభిషేకం చేస్తున్నారంటే ఎవరి కోసం? లోకరక్షణ కోసం. వారికి అంతర్యాగం తెలియదా? అన్నీ తెలుసు. మనల్ని అనుగ్రహించడం కోసం చేస్తూ ఉంటారు. అందుకు బాహ్యస్పృహనంతకాలం చేయొచ్చు, కానీ అక్కడ తాగిపోకూడదు. సాధనకుడు పెద్ద కొలబద్ద ఏమిటంటే ఎంత వేగం మనం అంతర్ముఖులమయ్యామా అనేది. అది చాలా చాలా ముఖ్యం. ఇంకెంతకాలం బాహ్యం బాహ్యం బాహ్యం. ఏ భక్తిలోనైనా ఇంతేనండి, ఒక శ్రీ విద్యలోనే కాదు, ఏ భక్తిలోనైనా ఇంతే. అన్నమయ్య కీర్తనలు వెతకండి, అన్నివే చెప్తాడు ఆయన. ఎంతకాలం వెలి 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 లో లో లో. అందుకే లో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ. ఆ లో నమ్మిన కావాలి, ఆ లోపల. అది రహస్తర్పణ తర్పిత. ఆ ఆరాధనకు అమ్మవారు తొందరగా అనుగ్రహిస్తారట. ఎందుకంటే సత్యప్రసాదిని. పరా నుంచి ఇప్పటి వరకు చెప్తున్నదంతా కూడా రహోయాగ క్రమమే. ఈ క్రమంలో ఎవరైతే ఆరాధిస్తున్నారో వారిని అమ్మ వెంటనే అనుగ్రహిస్తుంది. అది సత్యప్రసాదిని. అంతేకాదు, అమ్మవారి ఏ ఆరాధన అయినప్పటికీ కూడా వ్యర్థము కాదు. నీ ఆరాధన స్థాయికి తగ్గట్టుగా వెంటనే ఫలం ఇస్తుంది, అందులో సందేహమేం లేదు. అందుకే ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యోపజాయతే అన్నారు ఇక్కడ. అమ్మవారి యొక్క అనుగ్రహం లభించిందా సర్వదుఃఖములు నశిస్తాయట. అదే అమ్మ యొక్క ప్రసాద లక్షణం. ఆ ప్రసాదము సద్యప్రసాదిని. ఎప్పుడో ఇస్తాను రా అని కాదుట. అదే సద్యపూరయసే కరాబ్జ చషకం వాంఛాఫలై అన్నాడు ఇక్కడ. కరాబ్జ చషకం. అమ్మ ముందు రెండు చేతులు దోయిలించి నిలబడతాంట మనం. ఈ రెండు చేతులు పాత్ర, కరాబ్జ శశకం. ఈ రెండు చేతులనే పాత్ర బట్టి నిలబడితే అమ్మ ఖాళీగా ఉంచుతుంది. సజ్జపూరైతే వెంటనే నింపేస్తుంది. ఇక్కడ అడిగిన వాడి కోరికలు వెంటనే తీర్చే తల్లి. అందుకే సద్యప్రసాదిని, విశ్వసాక్షిని. గొప్ప మాట ఇక్కడ వివరిస్తున్నాడు. విశ్వమునికి అంతటికి ఆవిడ సాక్షిని. అందుకే కృతజ్ఞానామం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ స్పష్టమైపోతుంది. విశ్వానికి అంతటికి ఆవిడ సాక్షిని. సాక్షిని అని చెప్పడంలో రెండు అర్థాలు ఉన్నాయండి. సాక్షి అంటే అంటకుండా చూసేవాళ్ళు సాక్షులు, అంతే కదా. ఏదైనా కేసులో మనం సాక్షులు అంటాం, వాళ్ళకి ఏ శిక్ష ఉండదు, ఎందుకంటే వాళ్ళు సాక్షులే. వాళ్ళకి అన్నీ తెలుసు, అందుకే వాళ్ళని పిలిచాం మనం. వాళ్ళకి అన్నీ తెలుసు, ఏమీ అంటదు. అలాగే ప్రపంచంలో ప్రతీది అమ్మకి తెలుసు, ఆవిడకి ఏ దోషమో ఉంటుంది కనుక సాక్షి. అంతేనా? కాదు, మరొకటి ఉంది చూడండి. సాక్షి అంటే సమ్యక్ ఈక్షణత్వాత్ సాక్షి అన్నారు ఇక్కడ. సమగ్రమైన ఈక్షణం అంటే దృష్టిట తల్లిది. సృష్టిలో ప్రతిదీ సర్వకాల జ్ఞానం, సర్వదేశ జ్ఞానం, సర్వవస్తు జ్ఞానం,
అణువు మొదలు బ్రహ్మాండం వరకు ప్రతి క్షణం ప్రతి కణంలో ఏం జరుగుతుందో ఆ తల్లికి తెలుసు. అందుకే సమగ్రమైన దృష్టి అమ్మవారిది. మనది ఏకకాల దృష్టి, మనకు వర్తమానమే, అంతే కదా. ఆవిడికి వర్తమానము భవిష్యత్తు భూతమని కాల విభజన లేదు, అన్ని కలిపి ఒకటే ఆవిడికి. అందుకే అఖండ కాలజ్ఞానం, అఖండ దేశజ్ఞానం, అఖండ వస్తుజ్ఞానం కలిగిన విశ్వసాక్షిణి, సమస్తమును సమగ్రముగా పరిశీలించున్నది. ఇది అండి విశ్వసాక్షిణి. సాక్షి వర్జిత, ఆవిడికి సాక్షి ఎవరు లేట. ఇక్కడ గొప్ప మాట చెప్తున్నారు. అన్నిటికీ ఆవిడి సాక్షి. ఆవిడికి సాక్షి ఎవరు అంటే ఆవిడిని గమనించుకునే వాళ్ళు కూడా ఉన్నారా? ఇప్పుడు మనం 10 మందిని చూస్తుంటే మనల్ని చూసేవాడు మరొకడు ఉంటాడు. కానీ అమ్మకి సాక్షులు లేరు. విశ్వమంతా లయమైపోయింది, అప్పుడు కూడా చూస్తుంది అమ్మ. అమ్మని చూసేవాడు ఎవడు? ఆవిడ సృష్టించిన విశ్వంలోనే అందరూ, బ్రహ్మదేవుడు మొదలుకొని అందరూ అక్కడ వాళ్ళే, అందరిని ఆవిడే గమనించుకుంటుంది. ఆవిడ్ని గమనించుకుని ఆవిడికి ఏం చేయాలో ఆవిడికి తెలుసు. అందుకే అందరినీ గమనించుకుంటూ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది ఎలా ఇవ్వాలో తెలిసిన తల్లి ఆవిడ. ఆవిడికి ఇచ్చేవాడెవడు, ఆవిడికి నియమించేది ఎవడు? అందుకే విశ్వసాక్షిని సాక్షి వర్జిత, షడంగ దేవతాయుక్త, షడ్గుణ్య పరిపూరిత. అందుకే సహస్రనామాలకి రహస్యనామాలలో పూజా సంకేత, మంత్ర సంకేత, యోగ సంకేత, షట్చక్ర సంకేత అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు పూజా సంకేతాలు, నిజానికి ఇలాంటి నామాలు మీకు ఏ సహస్రనామాల్లో కనబడవండి. షడంగ దేవతాయుక్త, షడంగ దేవతలతో కూడినది. షడంగ దేవతలు అంటే అమ్మ మంత్రరూపిణి కదా. మంత్రానికి 6 అంగములు ఉంటాయి. ఈ 6 అంగములతో మంత్రానికి శక్తి వస్తుంది. ఎలాగైతే అవయవాలతో మనకు శక్తి ఉన్నదో మంత్రానికి కూడా అవయవాలు ఉంటాయి. అందుకే అంగముతో విద్య నేర్చుకోవాలట. ఈ షడంగములు అంటే హృదయము, శిరస్సు, శిఖ, కవచము, నేత్రము, అస్త్రము, వీటిని షడంగములు అంటారు. ఇప్పుడు ఏ మంత్రానికైనా హృదయాయ నమః, శిరసేశ్వాహ, శిఖాయ వషట్, కవచాయ హుం, నేత్రత్రయాయ వౌషట్, అస్త్రాయ ఫట్ చెప్తారా లేదా? ఏ మంత్రానికైనా న్యాసంలో ఇది వస్తుంది. ఇవే షడంగ దేవతలు. ఇవి ఎక్కడుంటారంటే అమ్మవారికి సరిగ్గా బిందువు స్థానంలో అమ్మవారు ఉంటే ఆవిడ చుట్టూ ఉంటారండి. వీరు వాళ్ళని ఆరాధన చేయాలి మనం. షడంగలు వారి చుట్టూ కూడా అమ్మవారిని పరివేష్టించి ఆరాధన చేస్తుంటారు వాళ్ళు. అందుకే ఖడ్గమాలలో మొట్టమొదటిగా మనం ఆరాధించేది వీళ్ళనే, ఆ తర్వాతే మిగిలిన నామాలన్నీ. ఎందుకు చేస్తున్నాం? ముందు షడంగాలు ఉంటేనే కదా మిగిలిన అంగములన్నీ కూడా. కానీ శ్రీచక్రమే కదా ఖడ్గమాల. ఇప్పుడు ఖడ్గమాల అని అంటున్నాం, కానీ అసలు పేరు ఖడ్గమాల కాదండి. దాని అసలు పేరు శుద్ధశక్తి మాల. మాల అంటే వరుస. ఏమిటా వరుస? శ్రీచక్రంలో చెప్పబడ్డ 9 ఆవరణల్లో ఉన్న సమస్త దేవతల పేర్ల వరస. ఇప్పుడు తెలిసిందా? అక్కడ చెప్పబడుతున్న సబ్జెక్టు శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణల్లో ఉన్నటువంటి సమస్త దేవతల యొక్క పేర్ల వరుస. ఇది మాల. అది శుద్ధమైన అమ్మ యొక్క శక్తులు కనుక శుద్ధ శక్తి మాల. ఉపాసనకి రకరకాల శక్తులు వస్తాయట. అందులో ఒక సిద్ధి ఖడ్గసిద్ధి, ఇంకా రకరకాల సిద్ధులు. ఖడ్గసిద్ధి మొదలుకొని అనేక సిద్ధులు ఉన్నాయి కనుక దాని ఖడ్గమాల అని వ్యవహారం. ఇది చేసేటప్పుడు మొట్టమొదటిగా అమ్మవారిని త్రిపుర సుందరిని భావించుతాం. ఆ తర్వాత చేసేది హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి. ఆ దేవులే షడంగ దేవతలు. ఈ షడంగ దేవతలతో కూర్చుని బిందు మండలంలో పూజింపబడుతుంది కనుక షడంగ దేవతాయుక్త. చూసారా? లలితా సహస్రనామం చదివితే ఖడ్గమాలు చదివినట్టే. ఆ కొత్త అక్కడ వచ్చేసారు మొత్తం. గమనించండి, ఇక్కడ ప్రధాన శక్తులన్నీ ఉన్నాయి. అందుకే షడంగ దేవతాయుక్త, షాడ్గుణ్య పరిపూరిత. అమ్మవారి దగ్గర 6 గుణములు పరిపూర్ణంగా సహజంగా ఉన్నాయి. షడ్గుణములు. షడ్గుణములు అంటే మనం భగవతీ నామం దగ్గర చెప్పుకున్న అర్థాలే షడ్గుణాలు. ఐశ్వర్యము, అది ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్య శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగయితేరిణ అని చెప్పుకున్నాం కదా. ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము, ఇవి పరిపూర్ణముగా అమ్మ దగ్గర ఉన్నాయి. సూర్యుడి దగ్గర వెలుగు ఎలా పరిపూర్ణంగా ఉందో అలాగా ఆయన ఇస్తేనే మిగిలిన వాటికి వస్తుంది. అలాగే అమ్మవారి దగ్గర 6 గుణములు పరిపూర్ణంగా ఉన్నాయి. ఇది ఒక అర్థం. అంతేకాదు 6 శక్తులు కలిగి ఉంటేనే ఈశ్వరుడు అంటారు, లేదా ఈశ్వరి అంటారు. ఆ శక్తులు లేనివాడు మనకెందుకు? 6 శక్తులు. 6 శక్తులు అంటే చెప్తున్నాడు. సర్వజ్ఞతా తృప్తిరనాది బోధ, స్వతంత్రతా నిత్యమలుప్త శక్తి, అనంతతా చేతి విభోర్విధిజ్ఞా, షడాహురంగాని మహేశ్వరస్య. 6 శక్తులు ఉంటాయట పరమేశ్వరుడికి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి. మొట్టమొదటిగా సర్వజ్ఞ, సర్వజ్ఞతా శక్తి. ఇప్పుడు ఆలోచించుకోవచ్చు, అది ఇంకెవరికైనా ఉందా? సర్వజ్ఞత ఆవిడికే ఉంది. నిత్యతృప్త, ఆవిడగా ఎప్పుడు తృప్తి. ఇది 2వ శక్తి. నిత్యతృప్తి అనేది 2వ శక్తి. అనాది బోధ, ఆవిడకి జ్ఞానం ఎప్పుడూ ఉంది. అనాది బోధ అని చెప్పబడుతున్నది. దాని తర్వాత స్వతంత్రత, సృష్టిలో అన్ని పరాధీనమే. లేదండి మాకు స్వతంత్రం ఉంది. ఎక్కడ స్వతంత్రం ఉంది? మన శరీరం మీద మనకు లేదు స్వతంత్రం.
అది ఇంక నేను నడవను మూలపడితే దాంతోపాటు మనము పడాల్సిందే. ఎక్కడుంది స్వతంత్రత? కనుక స్వతంత్రత ఆవిడ దగ్గర ఉంది, సృష్టి ఇంకెక్కడ లేదు. ఈ గుణాలు అమ్మ దగ్గర తప్ప ఇంకెక్కడ లేవు. అందుకే ఈ 6 ఆవిడికి మాత్రమే స్పెషల్. గుర్తునే సర్వజ్ఞత, నిత్యతృప్తి, అనాదిబోధ, స్వతంత్రత, అలుప్తత. లుప్తం అంటే లోటు, అలుప్తత అంటే లోటు అనేది లేదు ఆవిడికి, ఏ దానికి లోటు లేదు. అది లోటు లేకపోవడం అనేది ఆవిడ దగ్గర పూర్ణంగా ఉన్నది. తర్వాత అనంతత, 6వది ఏంటి? అనంత శక్తి. ఇప్పుడు షాడ్గుణ్య పరిపూరిత. 2 పక్కపక్కన ఎందుకు పెట్టారు? ఇది కూడా ఆలోచించాలండి. ఎందుకే భావన 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 భావన. లలితాశాస్త్రం భావించితే పెద్ద ఉపాసన, ఇంకేమీ లేదు, ఇందులోనే అన్నీ ఉన్నాయి. షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత అని పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? మంత్రంలో షడంగ దేవతలు, ఆమె స్వరూపంలో 6 శక్తులు, రెండిటికి సమన్వయం ఉన్నది. అది ఎలాగో చూద్దాం. సర్వజ్ఞ శక్తికి హృదయదేవికి సమన్వయం చూడండి. సర్వజ్ఞతా శక్తి హృదయదేవిలో కనబడుతుంది. నిత్యతృప్తా శక్తికి శిరోదేవికి సమన్వయం, అలాగే శిఖాదేవికి అనాదిబోధ శక్తికి సమన్వయం, స్వతంత్ర శక్తికి కవచదేవికి సమన్వయం, అలుప్తతా శక్తికి నేత్రదేవికి సమన్వయం, అనంతతా శక్తికి అస్త్రదేవికి సమన్వయం. అంటే షాడ్గుణ్యములకి షడంగ దేవతలకి సమన్వయం. అందుకే షడంగ దేవతలను ఆరాధించామంటే షాడ్గుణ్యముల్ని ఆరాధించాం. మనకంత పరిపూర్ణంగా లేకపోయినా అమ్మవారిని ఆరాధిస్తే కొంచెం కొంచెమైనా ఇస్తుంది ఆవిడ. అందుకే ఆవిడ దగ్గర షాడ్గుణ్య పురుపూరిత, నిత్యక్లిన్న, నిరుపమ, నిర్వాణ సుఖదాయిని. నిత్యక్లిన్న తర్వాత మాట. నిత్యక్లిన్న అంటే అమ్మవారి యొక్క తిథినిత్యా దేవతల్లో శుక్లపక్ష తృతీయ నాటి దేవత పేరు నిత్యక్లిన్న. ఈవిడ ఎక్కడున్నది? ఖడ్గమాలలో వస్తుంది. పేరు ఖడ్గమాల, వ్యవహారంలో ఉందని వాడుతున్నాం కానీ అసలు పేరు అది కాదు, ఇది తెలుసుకోండి. సరిగ్గా కామేశ్వరి భగవాన్ని నిత్యక్లిన్న అని అంటాం కదా. కామేశ్వరి పాడ్యం నాటి దేవత, భగవాన్ని విధియ నాటి దేవత, నిత్యక్లిన్న తృతీయ నాటి దేవత. అలాగే మనం ఇటు నుంచి వెళితే ఆవిడ కృష్ణపక్షంలో మరొక దేవత అవుతున్నది మనకి. అందుకు షోడశ తిథినిత్యల్లో శుక్లపక్ష తృతీయ నాటి దేవత అని ప్రస్తావన చేశారు. అయితే నిత్యక్లిన్న అని ఒక్క ఆవిడిని చెప్పడంలో ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ నిత్యక్లిన్నకి కేవలం ఆ తిథినిత్యాదేవతని చెప్పడం మాత్రమే కాకుండా మరొక అర్థం ఉన్నది. క్లిన్నత అంటే ఆర్ద్రత, తడి. నిత్యక్లిన్న అంటే ఎప్పుడూ ఆర్ద్రముగా ఉండే తల్లిట ఆవిడ. అంటే డ్రైనెస్ ఉందే, డ్రై హార్ట్స్ అంటాం మనం లోకల్లో. ఆ ఎండుగుండెలకి ఏమీ అక్కదు, ఆర్ద్రత, రసం. అది అమ్మవారు ఎప్పుడూ తడిగా ఉంటారట. తడిగా ఉంటారంటే ఏమిటయ్యా తడి అంటే? కరుణారసార్ద్ర, కరుణ అనే రసంతో తడిసి ఉంటారట ఎప్పుడూ కూడా. అది ఇక్కడ అందుకే కరుణ చేత ఆర్ద్రముగా నిత్యము ఉంటుంది కనుక నిత్యక్లిన్న. అందుకే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం. అక్కడ ఆర్ద్ర అనే శక్తి ఏదో, ఇక్కడ ఆ శక్తి. అయితే నిత్యక్లిన్న ఇక్కడ చెప్పడంలో మరొక విశేషం ఏంటంటే, ఎప్పుడు తడిగా ఉండడం అనేది తాజాదనం, ఎండిపోవడం అనేది వాడిపోవడం, అంతే కదా. ఆ నిత్యక్లిన్న అనేది అని తాజాదనానికి సంకేతంగా చెప్తారు. అమ్మవారు ఈ 6 గుణములతో ఎప్పుడు తాజాగా ఉంటారు, ఎప్పుడు ఆవిడ దగ్గర వాడవు అని చెప్పడం కోసం, ఆ సంపూర్ణత అనేదాన్ని నిలబెట్టడం కోసం నిత్యక్లిన్న అనే మాటని ఇక్కడ పేర్కొన్నాడు. నిత్యక్లిన్న మొత్తానికి ఒక్కటి తెలిసింది. అంత నిత్యక్లిన్న ఆయన శక్తి లాంటిది మరొకటి ఏదైనా ఉందా అండి? లేదు. పోనీ ఎలా ఉంటుందో కాస్త చెప్తారా అని. ఎలా ఉంటుందంటే నీకు పోల్చితే కానీ అర్థం కాదు కదా. పోలిక చెప్పడానికి ఆవిడలాంటి వస్తువు మరొకటి లేదయ్యా. నిరుపమ, ఉపమ అంటే పోలిక, పోలిక లేదు. పరబ్రహ్మం లాంటి వస్తువు మరొకటి లేదుట. అందుకే ఏకమేవ అద్వితీయం, రెండవది లేదు. అందుకే నతస్య ప్రతిమా అస్తి, ఇదొక ఉపనిషద్వాక్యం. నతస్య ప్రతిమా అస్తి అంటే ప్రతిమ లేదు అమ్మకి అని. ఇది పట్టుకుని కొందరు మధ్య బయలుదేరారండి మూర్ఖులు. భగవంతుడికి విగ్రహం లేదని మీ వేదంలోనే చెప్తున్నారు కదా, మరి విగ్రహారదేనని వాడికి ఏం తెలియదు పాపం. ప్రతిమ అంటే ప్రతి అంటే సాటి అని అర్థం, ఇక్కడ అదే అర్థం. నతస్య ప్రతిమ అస్తి అంటే అమ్మవారికి సాటి లేదు కనుక ఆవిడెవరు? నిరుపమ. అలాంటి తల్లిని ఆరాధిస్తే నీకేం లభిస్తున్నది? నిర్వాణ సుఖదాయిని. ఆవిడ నిర్వాణ సుఖమునిస్తున్నది అన్నారు ఇక్కడ. నిర్వాణము అంటే మోక్షము, ఇది అర్థం. నిర్వాణము అంటే సర్వక్రియా నివృత్తి, నిర్వాణం. నివృత్తియే నిర్వాణం. నివృత్తి అంటే ఇంక అన్న ఆపేయడం. ఏం ఆపేయడం? ఈ లోక వ్యవహారాలు సుఖదుఖాలు ఇంక లేవు, అవి లేని స్థితి నిర్వాణం. ఆ నిర్వాణమనబడే మోక్ష సుఖము ఇచ్చే తల్లి. ఇది ఉపాసనా ఫలం. అందుకే అమ్మ మోక్షమునిస్తున్నది. నిర్వాణ సుఖదాయిని. నిత్యా షోడశికారూప, ఇదంతా కలిపి ఒకే నామం. నిత్యా షోడశికారూప అనక్కర్లే, నిత్యా షోడశికారూప అంటే నిత్యాది 16 రూపములతో ఉన్నది అన్నారు ఇక్కడ. నిత్య అంటే మొత్తం తిథి నిత్యా దేవతలండి నిత్యలంటే.
దానికి వెళుతూ ఉపోద్ఘాతాలకు ఒక్కరిని గుర్తు చేశాడు, నిత్యక్లిన్నా అని అంతే. 15 తిథినిత్యా దేవతలు మనకు ప్రధానంగా కామేశ్వరు, భగవాన్, నిత్యక్లిన్న, భేరుండ, వన్యవాసిని, మహావిద్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర కదా. ఇవి ప్రధానంగా మనకి 15 చెప్పబడుతున్నాయి. ఈ 15 ఎవరు? తిథినిత్యా దేవతలు. అంటే చంద్రకళల్ని ఆధారం చేసుకుని చెప్పారు. అంటే ఏమిటి? మాసమే కదా, పాడ్యం నుంచి పూర్ణిమ వరకు, మళ్ళీ తిరిగి వెనక్కి వస్తూ అమావాస్య వరకు, మొత్తం 15 తిథినిత్యలే మాసం. అయితే తిథులు అంటే ఏమిటి? తిథులు ఇక్కడ చంద్రకళలు చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే చంద్రుడే ముఖ్యమా, సూర్యుడు కాడా? గొప్ప విషయం చూడండి. ఇక్కడ శుక్లపక్షంలో అంట సూర్యుడి నుంచి తీసుకుంటూ పెరుగుతట, కృష్ణపక్షంలో సూర్యుడికి ఇస్తూ తగ్గుతట. ఎంత బాగా చెప్పారు చూడండి. ఈ మాట మనం చూస్తూ ఉంటే యస్య సహస్రాభీషోరభీషులేశో హిమాంశు బింబగత భాసయతి నక్తమఖిలం భేదయతు విపద్గణానరుణ. ఇప్పుడు చెప్పండి, మన వాళ్ళకున్నటువంటి ఈ సోలార్ నాలెడ్జ్ ఎంతో, ఇతర దేశాలు ఇంకా భూమి బల్లపరుపుగా ఉంటుంది అనుకుంటున్న దశలో భూమి గుండ్రంగా ఉన్నది, ఖగోళం అనే మాట చెప్పిన దేశం భారతదేశం. మర్చిపోవద్దు. వీళ్ళకి తెలుసు ప్రపంచం అంటే ఏమిటో, జ్యోతిషం అంటే ఏమిటో. అందుకే ఇతర దేశాలు రాజుల పేర్ల మీద నెలలు పెట్టుకుంటున్న రోజుల్లో వచ్చిపోయే రాజులు మాకెందుకయ్యా, ఉండే నక్షత్రాలు గ్రహాలను ఆధారంగా పెడతామని గ్రహాలను ఆధారం చేసుకుని రోజుల పేర్లు, నక్షత్రాలను ఆధారం చేసుకుని మాసాల పేర్లు చెప్పి మొత్తం భచక్రాన్ని ఆధారం చేసుకుని కాలచక్రాన్ని ఏర్పాటు చేసిన పరమ వైజ్ఞానికులైన భారతీయ మహర్షుల పాదాలకు నమస్కారం చేసుకుంది. చంద్రకళల ఆధారంగా తిథులు చెప్తున్నామంటే చంద్రకళలు అంటే సూర్యుడి నుంచి వచ్చినవే. చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు, సూర్యుడి వల్ల వెలుగుతున్నాడు అని మంత్రార్థం ఇందాక చదివిన దానికి. ఎంత సైంటిఫిక్గా చెప్పారో చూడండి. ఇక్కడ మొత్తానికి ఆ చంద్రకళలను ఆధారం చేసుకుని మనం చేస్తున్నాం కనుక నిత్యాషోడశికారూప అనే దానికి అర్థం ఏంటంటే కాలస్వరూపిణి. ఇది అసలైన అర్థం. ఎందుకంటే సృష్టిలో కాలం అనుకూలించాలని ప్రతివాడు అనుకుంటాడు, అవునా లేదా? అది లేకపోతే అసలు ఏదీ లేదు. టైం బాగోలేదండి అనే మాట ఎన్ని మార్లు వింటుంటామో మనం. కాలం అంటే ఇంతేగా, ఈ 15 రూపాయలతో ఉంది కనుక నిత్యాషోడశిక ఉపాసన కాళీ ఉపాసనే తెలుసుకోండి. ఇక్కడ శ్రీ విద్యలో మిగిలిన 9 విద్యలు సమన్వయం ఉందిట. బగళాముఖి వారాహి తత్వంలో చెప్పబడుతుంది, మాతంగి శ్యామలగా ఆరాధింపబడుతుంది, అలాగే కాళీ షోడశికా రూపంలో ఆరాధింపబడుతుంది. ఇలా అన్ని విద్యలకి సమన్వయం శ్రీ విద్యలో ఉంది కనుకనే శ్రీ విద్యను ఒక్కడ పట్టుకొచ్చారు శంకర భగవత్పాలు వారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. అదే కాలస్వరూప ఉపాసనే నిత్యాషోడశికా రూప, అహోరాత్ర రూపములతో ఉండేటటువంటి తల్లి, పగలు రాత్రి ఆవిడే. అయితే షోడశిక ఎందుకన్నారండి 15 అని చెప్పి అంటే ఈ 15 మారుతున్న కళలు. మారని కళ 16వది, ఇది అమ్మవారు. లలితాదేవి 16వది. బిందువులు ఆవిడ కూర్చుంటుందట, ఆవిడ చుట్టూ 15 మంది కూర్చుంటారండి త్రికోణం లోపల. ఈ 15 మందిలో అమ్మవారు ఉంటారు. 15 మంది అమ్మలాగే ఉంటారట, ఆవిడతో సమానమే. ఇది తెలుసుకోవాలి. అందుకే వీళ్ళ శక్తులు ఏం తక్కువ కాదు. ఆజ్యాయాహ లలితాయాస్యు అన్యా పంచదశాంగనా లలితాంగిత్వ రూపేణ సర్వాసాం ఆత్మవిగ్రహా. ఇది చెప్తాడు ఇక్కడ. మొత్తం ఈ 15 అమ్మవారి అంగములే, అమ్మవారి యొక్క స్వరూపములే కనుక వారికి ఏమీ భేదము లేదు. ఈ 15 అమ్మవారిని ఆరాధించడం విశేషం. మారని కళ షోడశి, మారే కళలు 15. ఇది ఉంటేనే అది ఉంటాయట. అది మనం చంద్రుడు మన మనస్సుకి అధిదేవత అని చెప్పుకున్నాం కదా. మన మనస్సు చూడండి, శుక్లపక్ష కృష్ణపక్షాలు దీనుకుంటూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు నవ్వుతూ ఉంటాం, ఒక్కొక్కప్పుడు ఏడుస్తుంటాం, ఒకసారి దిగులు, ఒక్కసారి ఉత్సాహం. కానీ మనస్సులో ఎన్ని కళలు మారుతున్నాయో చూడండి. ఇన్ని కళలు మారుతూ ఉన్నాయా లేదా? ఇన్ని ఉంటాయి. మరి కాలచక్రంలో శుక్లపక్షం కృష్ణపక్షం ఉన్నట్టే మనస్సుకు కూడా రకరకాల ఎదుగులు బొదుగులు ఉంటూ ఉంటాయి. ఈ ఎదుగులు బొదుగులు ఉంటూ ఉన్నా ఎదుగు బొదుగు లేకుండా పరిపూర్ణంగా ఉన్న శక్తి ఒకటి ఉంది లోపల, అది ఆత్మస్వరూపం. మనస్సుకు మార్పులు కానీ ఆత్మకు మార్పే ఉందయ్యా. ఆత్మ అంటే ఒకటి ఉంటేనే మారుతూ మనస్సు పనిచేస్తుందట. అందుకే చంద్రకళలు మారుతూ ఉన్నా మారని కళగా అమ్మవారు ఉన్నారు. మనలో ఆత్మయే షోడశి. 15 కళలు మనస్సులో వచ్చే పరిణామాలు. ఇది గమనించుకుంటే సరి. అందుకే షోడశిని బాగా ఉపాసన చేస్తే ఈ కళలు ఎన్ని మారుతున్నా ఆవిడ మారదు. అలాగే సుఖాలు దుఃఖాలు ఎన్ని వస్తున్నా నిండుగా కదలకుండా పరిపూర్ణ స్థితి రావాలి అంటే షోడశీ తత్వాన్ని గ్రహించగలగాలి. ఇది భావనాత్మకంగా చేయవలసిన ఉపాసన కనుక నిత్యా షోడశికా రూప.